హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుస్మా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఇన్స్టెంట్గా ఊతప్ప చూపిస్తున్నాను. మీకు పప్పులు బియ్యం ఏవి నానబెట్టకుండా ఏది లేదని వర్రీ కావాల్సిన పని లేదు. చాలా స్మూత్గా వస్తుందండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. అయితే నేను సేమియాతో చూపిస్తున్నాను. ఇన్స్టెంట్గా సేమియా, నార్మల్ సేమియా తీసుకున్నాను. ఒక కప్పు రోస్టెడ్ సేమియా కాదు, నార్మల్ సేమియా ఒక కప్పు తీసుకొని ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను. ఉప్మా రవ్వ సన్న ఉప్మా రవ్వ అండి, సుజ్జి అంటారు కదా, సుజ్జి రవ్వ ఉప్మా తీసుకొని మిక్సీలో వేసి మెత్తగా కొంచెం పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దాన్ని బౌల్లోకి తీసుకొని ఒకసారి కలపండి. దాన్ని కలిపితే మొత్తం కలిసిపోతుంది. ఒక చూడండి అట్లా అలా ఉంటుంది. కలిపి ఇందులోకి ఒక 1 స్పూన్ కన్నా కొంచెం తక్కువ పట్టిందండి నాకు ఉప్పు. నేను రెండు కప్పులు తీసుకున్నా కదా. పుల్లటి పెరుగు కావాలండి. ఇందులోకి ఒక కప్పు మజ్జిగలాగా చేసుకొని వేసిన నేను పెరుగు, ఒక కప్పు వాటరు కలపాలి. అయితే కలిపేటప్పుడు ఉండలు లేకుండా కలపండి. ఉండలు అవుతుంది కొంచెం, మనకు సేమియా పిండిలా అవుతుంది కదా, అది గోధుమ పిండిలా కదా, అదే అందుకు ఉప్మా కలపాలి. వాటర్ వేసి కలపాలండి. కలిపి ఒక 1/2 అవర్ పక్కన పెట్టాలి. అయితే నేను కొన్ని సేమియా వేసాను ఇందులోకి, వేసి కలిపి ఒక 1/2 అవర్ పక్కన పెట్టండి. అయితే దీని కాంబినేషన్గా నేను టమాటా చట్నీ చేసిన, అది మీ ఇష్టం అండి. టమాటా చట్నీ, పల్లి చట్నీ ఏదైనా బాగుంటుంది, పప్పుతో అయినా బాగానే ఉంటుందండి. ఇది పక్కన పెట్టి, అయితే నాకు ఊతప్ప వేసే ముందు కొంచెం గట్టిగా అనిపించింది. 1/2 అవర్ నానింది కదా, అందుకొరకు ఒక 2-3 స్పూన్ల వాటర్ వేసి కలిపి ఊతప్ప వేసానండి. అయితే ఊతప్ప మీదకి వేయడానికి నాకు క్యారెట్ తురుముకున్నాను, పచ్చిమిర్చి 2, పెద్ద ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసి పెన్నం మీద, దోశల పెన్నం తీసుకొని దోశల పెన్నం మీద కొంచెం ఆయిల్ వేసి 2 గరిటెల పిండి వేసి ఆ పిండి మీద మనం కొంచెం ఊతప్పలాగా కొంచెం మందం వేసి, కొంచెం క్యారెట్ తురుము, ఉల్లిపాయ, కొంచెం పచ్చిమిర్చి వేసి సైడ్లో కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టాలి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ కాలినాక మళ్ళీ తిప్పేసి కాల్చుకోవాలండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. చాలా స్పాంజ్లా వచ్చినాయి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసి పెట్టుకోవచ్చండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి. అది ఒకసారి అయితే ట్రై చేస్తే తెలుస్తుంది అది టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. మనం టేస్ట్ చేయకుండా దేని మీద అయితే ఏదైతే ఎలా ఉంది అని చెప్పలేం కదా. క్యారెట్ కూడా ఉంటుంది కదా, పిల్లలకి హెల్తీ కదా. క్యారెట్ మామూలుగా ఇస్తే కొంతమంది పిల్లలు తినరు, ఇలా తింటారు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలా ఎమ్మీగా ఉంది.